హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మా అమ్మవారికి చీర ఎలా కట్టాలి అన్నది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ముందు వచ్చేదంతా శ్రావణ మాసం, వరలక్ష్మీదేవి వ్రతం అన్నీ ఉన్నాయి కదా. సో అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేసి వరలక్ష్మీదేవి వ్రతానికి మీ ఇంటికి మన అమ్మవారిని ఆహ్వానించేయండి ఇలా. సో నేనైతే ఈ శారీ చూస్ చేసుకున్నాను, కాంబినేషన్ బాగా సెట్ అయ్యింది అనేసి. శారీస్లో మనకి కట్టు చెంగు పైటు చెంగు రెండు ఉంటాయి కదా. సో ఆ రెండు వైపులా కూడా నేను చూపిస్తున్న లెంత్లో కుర్చీలు అనేవి పెట్టేసుకొని మన పిన్నిస్ ఉంటాయి కదా, వాటితో సెక్యూర్ చేసుకోండి. సో వాటి ఇటు కూడా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో మనం శారీ కట్టుకున్నప్పుడు ఎలా కుర్చీలు పెట్టుకుంటాం అదే ప్రాసెస్లో కుర్చీలు పెట్టుకోండి. ఎన్ని కుర్చీలు వస్తే అంత బాగుంటుంది. మ్యాక్సిమం కుర్చీలు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో అన్నీ కూడా పైనుంచి కింద దాకా చక్కగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే మనకి మధ్యలో కరెక్ట్గా సెంటర్లో చేసి మనం ఒక పిన్ పెట్టుకోండి. పిన్ కన్నా ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువ పిన్స్ వాడతాము. సో శారీ అనేది పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను బట్టల క్లిప్లు వాడుతున్నాను. మీరు కూడా నచ్చితే వాడుకోండి. అలా మధ్యలోని కిందన కూడా పెట్టుకుంటే మనకి చెదరకుండా ఉంటాయి. లాస్ట్లో సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారా, నేనైతే ఇలా స్టూల్ పెట్టి బిందు పెట్టి తెపాలు పెట్టి సెట్ చేసుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేలాగా నేను ఆ స్టిక్ అనేది కన్వీనియంట్గా ఉండేలాగా నేను సెట్ చేసుకున్నాను. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా సెట్ చేసుకోండి. కదలకుండా అందులో నేను బియ్యం అనేవి వేసాను. సో అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండటానికి. మళ్ళీ ఇందులో కూడా కాంట్రవర్సీ చేయకండి, తెపాలేంటి గిన్నె ఏంటి, నా దగ్గర ఏది ఉందో అది పెట్టాను, మీ దగ్గర ఏది ఉందో అది మీరు హ్యాపీగా పెట్టేసుకోండి. ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే వాష్ చేసుకుని నీట్గా ఉన్న పెట్టుకోండి, సరిపోతుంది. సో అంతా సెట్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న శారీ ఉంది కదా. సో ఆ శారీ అనేది నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. కుచ్చుల పార్ట్ ఏదైతే ఉందో అది కింద పార్ట్ ఎక్కువగా ఉండి మీద పార్ట్ చిన్నగా ఉండేలా పెట్టుకుంటే మనకి 2 స్టెప్స్ లాగా వచ్చేలాగా కనిపిస్తుంది అనమాట. సో మనము హ్యాండ్స్కి పైట చెంగు ఉంది కదా, పైట చెంగు కట్టు చెంగు కూడా ఇలా మనకి కర్ర మీద వచ్చేలాగా వెనక నుండి వేసుకుంటే మనకి 3 లేయర్స్ వస్తుంది. చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది. సో కొంచెం పిన్స్తో కానీ దేంతో మనం లోపల పెట్టుకున్నది ఏమి కనపడకుండా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి. మనము ఇటు నుంచి చూసారు, ఇప్పుడు మనం కొత్తగా రాణి స్టైల్ కట్టుకుంటున్నాం కదా. సో అమ్మవారికి కూడా రాణివారి స్టైల్లో కడదామనేసి ఇలా ట్రై చేశాను. మీ దగ్గర ఏవైతే ఆర్నమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సెట్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. కట్టుకుంటే హ్యాపీగా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. రుషం అయితే చాలా బాగా హెల్ప్ చేసింది అండ్ సపోర్ట్ చేసింది, డిస్టర్బ్ చేయకుండా. అమ్మవారు అయితే లాస్ట్కి ఇలా వచ్చారు, చాలా ముద్దుగా ఉన్నారు కదా. మీకు ఎలా అనిపించారో అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరారో అమ్మవారు నాతో ఫోటో షేర్ చేయడం మర్చిపోవద్దు. బై ద వే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.